తన ఆస్తి పంచివ్వమని, లేకుంటే దావా వేసైనా తన వాటా తీసుకుంటానని లక్ష్మయ్య నోటీస్ ఇచ్చాడమ్మా. ఏంటి, ఆస్తి పెంపకమా? వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? పిచ్చి కాకపోతే ఏందంట, చివరికి ఇట్టాటి ముదురులో పెద్దాళ్ళ చేతుల్లో చిక్కి అల్లాడిపోతారని పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. అన్నిందలా చెప్పాం, కాదు కూడదని ఈదికెక్కాడు. వేసేస్తాం, కోరలేవమ్మా. తగులు తంటాలు ఎందుకు, మొత్తం అన్నే తీసుకొని నిన్నొక్కదాన్ని నేను చూసుకోలేనంటే ఆడన్నా సుఖంగా ఉండి. నా బొందిలో ఊపిరుండగా ఒప్పుకోనరా. అది నువ్వు నీ తమ్ముడు సంపాదించింది కాదు, మీ అయ్య కడుపు కట్టుకుని రెక్కల ముక్కలు చేసుకుని నిలబెట్టుకున్న చక్కెర అది. ఓన్లేవే, సేన అడికాడుంటది, ఏమైద్ది? అసలెవరంటాం సరికాదమ్మా, అంతా ఇవ్వటం మంచిది కాదు. నువ్వు చెబుతుంది అతని మంచి కోసమే రాముడు. అతగాడికి తిరిగి వచ్చేటప్పటికీ అసలేమీ మిగలదు. అతనికి హక్కు ఉంది. అతని భాగం అతను పంచివ్వటం అందరికీ శ్రేయస్కరం. చూస్తా ఉంటే బంతులు చదువుకున్నాడికి మళ్ళీ ఉన్నాడు గానీ ఆయన చెప్పినట్టు చేయండి. అమ్మాయ్యా, రాయి పడిపోయిందండి. తమ్ముడు తనవాడైనా తీర్పు సరిగా చెప్పాలన్నారు. న్యాయం లక్ష్మయ్య పక్కన ఉన్న వాటాలు అనుకున్నట్లుగా సమంగా పంచారు. అందుకేగా నేను కారణం అంటారు. పెద్దలం పక్క నుండి పంపకాలు జరిపిస్తా ఉంటే పొరపాటు ఎట్టా జరిగింది? మీరు అనుకున్నదే జరిగింది రండి. రాముడు, రాముడు, అయిపోయిందమ్మా, అంత అయిపోయిందమ్మా, గట్టు పడిపోయిందమ్మా. అయిపోయిందా? అంత అయిపోయిందా? అందరి కళ్ళు చల్లబడ్డాయా? మీరంతా పిల్లా జల్లాతో కళకళలాడుతూ ఉండే కలికి నోళ్ళు, కళకలొస్తే కసిరైనా సరే కలపాల్సిన నా బిడ్డ నీరు పెట్టారా? ఈ పొలాన్ని చీల కొడతారా? మీరంతా చల్లగా ఉండండి బాబు. బాబు, ఈ నేల తల్లిని చీల్చి చెరసగం చేశారుగా, ఆ చేతులతోని ఈ కన్న తల్లిని కూడా నరికేసి పని చెయ్యండి బాబు, పని చెయ్యండి. రావుడు, అడిగి నిన్ను శీలిక చేసి కన్న తల్లి కడుపును కోసి కన్నులాడిన బిడ్డల తల్లిని నన్ను చూసి నవ్వకమ్మా. ఎన్నటికైనా మేమందరము కలిసుండేలా దీవించమ్మా. బంగారు మా తల్లి దేవి మలచిని. బాధపడకండి సౌభాగ్యమ్మా, తలరాతను బట్టే అంత, మనం ఎంత నిమిత్త మాత్రం. అంతేలేండి కరుణం గారు, దున్నపోతుల్లా తెగదిని ఎగబడ్డ వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు. ఒకటి పచ్చ వస్తలేని ఎదవలకి ఇంగితం ఉండదు. కలిసి ఉండాలన్న బుద్ధి వాళ్ళకే ఉంటే ఏ గాడిద కొడుకులు ఏం చెప్పినా ఇనుండేవాళ్ళు కాదు. కుర్రతో తప్పుదారి తొక్కాడు. దీనికి కారణమైన వాళ్ళంతా మట్టి కొట్టుకుపోతారు. తేలుద్దాం, అందుకేగా కబురెట్టాను. కానీ కబురెట్టడం కాదు, కాళ్ళు చేతులు కట్టెలా సరే తేల్చేయాలి. ఎన్ని అమ్మ నలతెలు కదండి. ఆ మ్యాటర్ని ఎక్కేసి బడి పెట్టించాడు. ఆడివత్తా చూసుకునే తెగ నీలుగుతున్నాడు. రావయ్య రా. సంగతి ఏమిటంటే, మనం నిమిత్త మాత్రం అనుకో, ఇదిగా ఎదవనా సెట్కా 2 ముక్కల్లో తేల్చి చెప్పు. రావయ్య, మేమంతా ఆలోచించాం, పురోహితుని పిలిపించి ముహూర్తం చూపించాం. మీ పిల్లని మునసబు కొడికి ఖాయం చేసేసాం. శుభస్య శీఘ్రం. అది సంగతి. అయితే ఇక నా ఇష్టమేం లేదన్నమాట. నీ ఇష్టం నీ ఇంటికాడ, ఇక్కడ మా ఇష్టమే చల్లాల. ఆగినంత కాలం ఆగాం, ఇక నీ తింటే వెంటనే పెళ్లి జరగాల, అంతే. మనదేముందయ్యా, నిమిత్త మాత్రంలో వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. నేను ఒప్పుకోకపోతే చెప్పవా? ఏముంది, రావాల్సిన బాకీకి కోర్టులో దావ, ఇల్లు వాకిలి పొలం పుట్ర వేలం. ఆ పైన రామయ్య నడి రోడ్లో కట్టుబట్టలతో నిలబడతాం. ఇంకేముంది? సరే, అందాక వచ్చిన తర్వాత ఇంకేముంది?
నిండా మునిగినట్టుగా సలేమిటి అలాగే కానండి కానీ బాబు నా బొందిలో ఊపిరుండగా నా పిల్లని మాత్రం ఎర్రిబోగులాడికి ఇవ్వను మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి రామయ్య గారు ఏమైంది మామూలే పెళ్లి జరగదని చెప్పొచ్చేశాను నాన్న అమ్మా నేను కన్న తండ్రినే కానీ కసాయివాణ్ణి కాదు ఒకసారి తప్పు చేసి ఏడుస్తున్నాను మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను నరకానికి గంటలేనమ్మా అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను నాన్న ఏమిటోనయ్యా రామయ్య ఎవరికి తప్పినా నాకు తప్పడం లేదు తిప్పలు మీ అమ్మాయి పెళ్లి విషయం నీకు శ్రద్ధ లేకపోయినా మాకుంది మీరేం కష్టపడక్కర్లేదులేండి నేను ఆ రోజే చెప్పొచ్చాను నా నిర్ణయం మారదు అలా అంటే ఎలా రామయ్య అవతల తగు మనుషులతో వ్యవహారం వేద పండితుని ముహూర్తంతో లగ్నపత్రిక వెంట తెచ్చాను రేపే పెళ్లి నిశ్చయం అలా అని పెద్దలు చెప్పమన్నారు శుభం అంటూ జరిగే పెళ్లికి అడ్డు చెప్పక బలవంతంగా పెళ్లి జరిపించుకునే పరిస్థితికి మమ్మల్ని నెట్టకు వింటున్నావా ఓహో అయితే దౌర్జన్యానికి వచ్చారన్నమాట ఆ? వీళ్ళంతా తేర తిండి తిని నిద్రపోవడానికి వచ్చారనుకున్నావా అయినా పెద్ద మనిషివి మాట వింటావు లగ్న పత్రిక బ్యాండు మేళాలతో పెళ్లికి తరలొస్తారు ఏ లోటు లేకుండా పన్ను పూర్తి చేయించు ఇదిగో పంతులు నువ్వు దగ్గరుండి ముసలాయనికి నచ్చజెప్పి పిల్లని పెళ్లి కూతుని చేయించు పదండ్రా పోదాం ఏర్పాట్లు చేసినట్లేదే రామయ్య పంతులు రామయ్య ఎవరు లేరే ఇంటికి వెళ్ళారు పదండి ఎవరు లేరు పదండి పదండి రండి చూద్దాం రండి బాబు రామయ్య మీకోసమే ఎదురు చూస్తున్నాడు ఆయన అలా పోవాలని రాసింది అలా జరిగింది. అవును ఏ రోజుకి తీరో ఎవరు చెప్పగలరమ్మా ఏడవకమ్మా మేమంతా నీ వాళ్ళం కామా నువ్వు మా తోడబుట్టిందా నువ్వు కాదా ధైర్యంగా ఉండాలమ్మా మరి నేను వెళ్ళిరానా సూరిబాబు నేను వెళ్ళొస్తాను అవసరమైతే కబురు చేయి అలాగే వస్తాను నేను రంగండి ఇవాళ నిన్ను రేపు మరొకరిని తీసేస్తానే ఉంటారు ఇలాగే ఊరుకుంటే ఎవ్వరం మేలం
అయినా సరే మనం చూస్తూ ఊరుకోవాల్సిందే. ఎప్పుడూ ఊరుకోం తమ్ముడు. మనకి రావాల్సిన అన్ని హక్కులు పొందడానికే మన యూనియన్ ఉంది. ఆవేశం వద్దని, ఆలోచన ముఖ్యమని నేను అంటున్నాను. సంప్రదింపులు, మధ్యవర్తి తీర్పులు లేబర్ కోర్టులో ఉన్నాయి. వాటి వల్ల న్యాయం జరగకపోతే సమ్మె ఎలాగూ తప్పదు. ప్రతి పని ఒక పద్ధతి.